శుభవార్త తీసుకొచ్చాను. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇది శుభవార్త. ప్రధాన అంశాలు ఏంటంటే వార్తల్లో ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త అందిస్తుంది. 2024-25లో భారీగా రుణాల పంపిణీ, కొత్తగా చేరిన వారికి కూడా రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్ల రుణాల పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అంతేకాదు ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాలు అంటే డ్వాక్రా గ్రూప్లో చేరిన వారికి కొత్త వారికి కూడా ఈ రుణాలు అందించేటట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తవారు 1,00,000 మంది పైగా ఉండగా వారికి కూడా అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే మొత్తం 5.39 లక్షల సంఘాలకు 20,437 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా 42,533 కోట్ల రుణాలు అందించారు. అంతేకాదు ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం 0 వడ్డీకి రుణాలు కూడా అందజేస్తున్నట్లు సంగతి మనకి తెలిసిందే. దీని ద్వారా డ్వాక్రా మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడుతున్నారు, ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు, ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు డ్వాక్రా గ్రూప్ సంఘాలైతే. సో ఈ యొక్క మొత్తం రుణాలను 4 విడతల్లో ఈ నిధుల్ని లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు అయితే ఇవి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.